తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే దళారుల కబంధ హస్తాలలో చిక్కుపోయిన మాన్యం భూములను తిరిగి రప్పిస్తానని మండపేట అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మందపల్లి రవి అన్నారు. మండపేట సంఘం కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన అక్కడి దళితులను ఉద్దేశించి మాట్లాడారు. ఒకప్పుడు మాదిగ మాన్యం, చాకలి మాన్యం ఇలా మాన్యం భూములు ఉండేవన్నారు. కాలక్రమేణా వాటిని దళారులు ఆక్రమించుకుని సామాజిక వర్గాలకు అన్యాయం చేశారన్నారు. తనను అసెంబ్లీకి పంపిస్తే పేద ప్రజలందరికీ అన్ని విధాలా న్యాయం చేస్తానన్నారు. ప్రజలంతా విజిల్ గుర్తుపై ఓట్లేసి అఖండ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. నా పేరు మందపల్లి రవి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థమ్మ. మీరు ఒకసారి గమనించండి, ఇవాళ రాజకీయ పార్టీలు 1000-2000 రూపాయలు మీకు డబ్బులు ఇస్తున్నాయి, కానీ ఫ్యూచర్ ఆలోచించండి. ఇస్తారమ్మా, వస్తున్నారు, ఇస్తారు. ఒకసారి మీరు ఆలోచించండి. 2000 రూపాయలు మీరు తీసుకుని ఇవాళ ఓటాలు గేయడం వల్లనే మనం ఎంత నష్టపోతున్నామో ఒకసారి మీరు గమనించాలి. ఎందుకంటే 2000 రూపాయలు 5 సంవత్సరాలకి ₹10 పైసా కూడా అవ్వదు. కానీ మనకి పూర్వకాలం రాజులు భూములు ఇచ్చారు. మనకి ప్రతి కుటుంబానికి భూములు ఉన్నాయి, కానీ ఆ భూములు ఉన్న విషయం మీకు తెలుసా? మీకు తెలియదు. కాకపోతే రాజులు మనకి వాళ్ళకి సాకిరీ చేయడం వల్లనే మాదిగ మాన్యం, చాకల మాన్యం, బ్రాహ్మణ మాన్యం అని అనేక రకాల కులాలు అందరూ కూడా మాన్యం భూములు ఇచ్చారు. ఆ భూములు ఇవాళ మన దగ్గర లేవు. ఆ భూములు ఇవాళ దళారులు అప్పట్లో మన ముత్తాతల దగ్గర ₹10 పావులకి పైసకి లేకపోతే దౌర్జన్యంగా భూములు తీసేసుకున్నారు. ఇలా భూములు తెప్పించడానికి నేను పోరాడుతున్నాను. నేను పోరాడుతానంటే మీరందరూ నాకులాంటి సామాన్యుడికి మీరు ఓట్లేస్తే నేను అసెంబ్లీలో వీటి కోసం భూముల కోసం పోరాడి ప్రతి పేదోడిని కూడా పేదరికి నిర్మూలన చేసి 10 ఒక్కరికి భూములు తెప్పిస్తాను. ఇవాళ భూములు ఉంటేనే మన కోటేశ్వర్లు. భూములు లేకపోతే మన బతుకులు ఎప్పుడు కూడా రోడ్డు పాలనే బతుకుతున్నాం తప్ప వాళ్ళు ఎప్పుడు ఇస్తారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు, 1000 ఎప్పుడు ఇస్తారు, 500 ఎప్పుడు ఇస్తారో మనం చూస్తున్నాం. కానీ మన భూములు మనకు ఉన్నాయంటే మనం వాళ్ళకంటే కోటేశ్వర్లం అయిపోతామని చెప్పి మీ అందరికీ పేరు పేరున కోరు ప్రార్థిస్తూ విజువల్ గుర్తు మీద ఓటేయండి, నన్ను అసెంబ్లీకి పంపించండి. మీ అందరినీ కూడా నాతో సహా నా కుటుంబంతో సహా కోటేశ్వరం చేయడానికి, మన భూములు మనం తీసుకురావడానికి నేను ప్రాణాలు సైతం బలంగా పెట్టి పోరాడతానని చెప్పి మీ అందరికీ పేరు పేరున కోరు ప్రార్థిస్తూ